हेलो पिलर नंबर बोल दिया तो जल्दी मिल जाता है. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను ప్రజావన్ అదే నాచారం ఇల్లు గురించి అమ్మా. చెప్పండి చెప్పండి సార్, మీ పేరు? రామచందర్. నేను ఇక్కడ ప్రజావన్ ఇక్కడ చెన్నారెడ్డి సార్ దగ్గరికి వచ్చింటి. ఓకే ఇప్పుడు మీ ఆఫీస్ కు రావాలని చూస్తున్నా, ఎక్కడ ఉంటారండి? ఓకే, గూగుల్ మ్యాప్స్లో ఓకే టీవీ అని కొట్టండి. ఇక్కడ అమీర్పేట్ హర్ష మెస్ పక్కన అని చెప్పండి. అమ్మా ఓకే, ముందుగా నేను ఒకసారి మా వాళ్ళకి ఇస్తానండి ఫోన్ అడ్రస్, వాళ్ళు గైడ్ చేస్తారు. అసలు ఏంటండి ఇష్యూ ఏంటండి? ఇక్కడ నాచారంలో ఇల్లు ఇంద్ర పథకం ఇల్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రా? 30,000 అది అప్పుడు ఇల్లు ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు అని లోన్ 30,000 ఇస్తే కట్టుకునేంటివి. ఓకే, ఎప్పుడు ఇచ్చినారు? మళ్ళా చాలా సంవత్సరాల కింద. ఓకే ఓకే. అయితే అది ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్ లో పని చేసుకొని ఇక్కడనే బతానికి వచ్చి ఇక్కడనేమో. ఓకే, అది మాకు కావాలి కదా. మేము సాఫ్ చేసుకొని ఊడుచుకుంటాము. కంప చెట్లు అన్ని మొలిచినాయి, పాడుబడి ఎట్లా అయింది, మాది మేము ఊడుచుకుంటామంటే లేదు లేదు వేరే వాళ్ళకి అమ్ముతాము అది ఇది అని ఊరోళ్ళు సతాయిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సర్పంచ్, మండల ఆఫీసర్లు, పంచాయత్ అది మార్కెట్ చైర్మన్ అంట, ఇంకా మా మండల అధికారుడు అంట, వీళ్ళు సతాయిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మీకు ఇచ్చినారు. అక్కడ మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు పని రీత్యా హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటుంటే అక్కడ మీకే తెలియకుండా మీకు ఇచ్చిన ఇల్లుని వేరే వాళ్ళకి అమ్మిండ్రు. సగం అమ్మిండ్రు, సగం ఉంది. ఆ సగం అన్న అయ్యింది అంటే 1,00,000 లక్ష అయ్యి, లేకుంటే అది నీ ఎవరు నీ కులం లేవు అది ఇది అని 20కి పెట్టి ఎదిరిస్తున్నారు నన్ను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎట్లా మరి నాచారం రమ్మంటారా మమ్మల్ని? ఇప్పుడు చెన్నారెడ్డితో మాట్లాడండి. చెన్నారెడ్డి గారు ఏమన్నారు? వాళ్ళతో మాట్లాడిండి. అది ఎవరు మార్కెట్ చైర్మన్ అంట. ఆ చైర్మన్ తో మాట్లాడితే ఎవరు ఆక్రమించిందో వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి ఏదో పంచాయతీ మాట్లాడుకొని ఏమైనా పైసలు ఇచ్చేసి తీసేసుకో అది ఇది అని చెన్నారెడ్డి సారు ఆ మార్కెట్ చైర్మన్ మాట్లాడుతున్నారు. అచ్చా ఓకే. మరి ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు రెడీగా ఉన్నారా డబ్బులు తీసుకోవడానికి? డబ్బులు నేనెందుకు ఇస్తూ? డబ్బులు నేను తీసుకున్నాను, నేను ఇయ్యాను. నా ఆస్తి పెద్దల తాత ముత్తాతలది 7 తరాల ఆస్తి. అది జానేడైనా పర్వాలేదు, పుంచైనా పర్వాలేదు. రక్త సంబంధం, గోత్రం నీళ్ళు వేసుకొని గోత్రం వారస్తుంది. మళ్ళా అది కూడా బుడనాశనం చేయొద్దు కదా. నా జాగా నాకు కావాలని నేను కొట్లాడుతున్నా. ఊరోళ్ళతోని, కలెక్టర్లతోని, సీఎంలతోని, రేవంత్ రెడ్డి రెడ్డితోని ఎవరితో మాట్లాడినా ఎవరు కరెక్ట్ గా డీటెయిల్ ఆన్సర్ చెప్తలేరు. ఊరోళ్ళు కూడా 20కే అబద్ధం కింద వాడిండ్రు. ఓకే, మరి మీకే తెలియకుండా మీ సంతకాలు లేకుండా ఇట్లా అమ్ముకున్నారండి వాళ్ళు? అది నేను లేకుండా మా చిన్నమ్మ ఉండే, మా నాయన తమ్ముని భార్య. ఓకే, ఆమె జర కళ్ళు కూడా తాగుతుండే. అది ఏం చేసిండో ఏం లేదో కానీ వారసులు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళ వంశంలో ఎవరైనా ఉండదా లేదా అని కూడా తెలియకుండా పట్టే ఆఫీసర్ ఒక మేడము అన్ని సంతకాలు చేసి రాసిచ్చింది. ఎక్కడ 30 గుంటల భూమి వీళ్ళు సగం అమ్ముకున్నారు. ఆ ఉన్న కాడి కొంచెం ఉంది, అది ఇంద్రపట్నం ఇల్లు. అది నాది, నేను ఊడుచుకుంటా అంటే అది పడబడింది. ఇప్పుడు 9 సంవత్సరాలు పాడుపడింది. దాన్ని బాగా చేసుకుంటే సాఫ్ చేసుకుంటా పోతే నన్ను కొట్టనికే, బెదిరియనికే, ఎవరు వాడిని అని చెప్పిండ్రు. చెప్తే దెబ్బలు తినుడు కొట్టుడు ఎందుకు, ఇది కరెక్ట్, ఈ పాపము ఎవరితో కనిపించాలి, 4 రోజులు తిరిగి అయినా పర్వాలేదు అని తిరుగుతుండమ్మా. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు అమీర్పేట్ ఐడియా ఉంది కదా మీకు? అమీర్పేట్లో హర్ష మెస్ అని ఉంటుంది, శ్రీనివాస్ నగర్ కాలనీ. ఎక్కడ మన ఎస్ఆర్ నగర్ వెళ్ళే రూట్లో అడ్రస్ అదే. మీరు అక్కడ ఓకే టీవీ అని చెప్తే ఎవరైనా చెప్తారు. సో ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. అప్పుడెప్పుడో వాళ్ళ తాతలకు ఇచ్చినటువంటి ఆస్తి, ఇందిరమ్మ పంచినటువంటి ఆస్తి. ఓకే, వీళ్ళు పని చేసుకోనికి హైదరాబాద్ వచ్చిండ్రట.
వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ జాగా ఉందా, వాళ్ళ ఇల్లు ఉందా అని చూసుకుంటే అక్కడ అన్నీ కూడా మాయమైపోయినాయి. సో మాయమైపోతే ఏమైంది అని అనుకుంటే ఆల్రెడీ ఈయనకే తెలియకుండా వీళ్ళ ఇంటిని, వీళ్ళ జాగాని వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, లోకల్ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అమ్మేసినారట. ఇదేందయ్యా గట్లెట్లు అమ్ముతారు అది ఇది అంటే, అమ్మేసినాం అది ఇది అని చెప్పి, నువ్వెవడివి ఇక్కడ, నీకేం హక్కు ఉంది అది ఇది అని చెప్పి ఉల్టా రుబాబ్ చేసి సతాయిస్తున్నారట. సో దీని వెనకాల మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇందాక చిన్నారెడ్డి దగ్గరికి వెళ్తే సో ఆయన ఏదో సెటిల్మెంట్ ఎంతో కొంత ఇచ్చేసే వాళ్ళు సైలెంట్ అవుతారు అని చెప్పి అక్కడ పోయినాక ఆయన మాట్లాడడం జరిగిందంట. సో అంటే మనం ఉన్న ఇళ్ళకి కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఎవరైనా జాగా కొంటే ఆడ ఇల్లు కట్టుకొని రెంట్కి ఇవ్వాలి, లేదంటే ఖాళీగా పెట్టిండ్రో అంతే, ఇక కేల్కతం దుకాణం బంద్. ఓకే, సో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇల్లు కొనాలన్నా, ఎక్కడైనా జాగా కొనాలన్నా 100 రకాలుగా ఆలోచించి ఆచితూచి కొనాల్సినటువంటి పరిస్థితి మన తెలంగాణలో అయితే ఏర్పడ్డది. సో ఒకవేళ ఎవరైనా జాగా కొనుక్కుంటే అర్జెంటుగా ఆ జాగాలకు కంచెలు వేసుకోండి, ఏమన్నా అట్లీస్ట్ పిల్లర్లు వేసుకొని కట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కబ్జా కోర్లు, కబ్జా మాఫియా, ల్యాండ్ మాఫియా అంతా దిగిపోయి ఇది మాది ఇది మీది అని చెప్పి బేరసారాలు పెట్టి మీకే తెలియకుండా అమ్మేసి నామాలు పెడతారు. కాబట్టి మీ భూములతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను.